హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ అందరికీ తెలిసే ఉంటుంది, నాకు ఇంకో 2 ఛానల్స్ కూడా ఉన్నాయి, ఏపీ 175 అండ్ గుండు సుది పిన్. ఆ 2 కూడా ప్యూర్లీ పొలిటికల్ ఛానల్స్. సో పాలిటిక్స్కి సంబంధం లేకుండా సినిమా అంశాలు, స్పోర్ట్స్ రిలేటెడ్, నేషనల్ పాలిటిక్స్, ఇంటర్నేషనల్ అంశాలు, అన్ని ఇతర అంశాలను కవర్ చేయడానికి మనం 3వ ఛానల్ శ్రీనివాస్ లైఫ్ బుక్ అనేది పెట్టాను. సో దీనిలో మనం పుష్ప మూవీకి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఆ సినిమా ఎంత ఖర్చు అయింది, ఎంత కమ్మారు, అసలు ప్రీ రిలీజ్ బిజినెస్ ఏరియా వైజ్ ఎంత జరిగింది, ఎక్కడెక్కడ ఎంతెంత కలెక్ట్ చేస్తే ఆ సినిమా సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఎందుకు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నామంటే, ఈ సినిమా కలెక్షన్స్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, మన తెలుగు సినిమా చరిత్రలో ఇంతగా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ సినిమాకి జరగల. మీరు అందరూ త్రిబుల్-ఆర్కి ఇంత జరగల, బాహుబలి 2కి ఇంత జరగల, కల్కికి ఇంత జరగల, ఏ సినిమాకి కూడా ఇంత బిజినెస్ జరగల. పుష్ప 2కి మాత్రమే జరిగింది. సో అంత కలెక్షన్స్ వస్తాయో రావా, ఏరియా వైజ్ మనము ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాం. నేను సినిమా రివ్యూస్ కూడా చెప్తుంటా, కాకపోతే వేరే ఛానల్స్లో ఎందుకు సినిమా వార్తలు పెట్టి డిస్టర్బ్ చేయడమని దీనిలో పెడుతుంటా. ఈరోజు రాత్రి 9 గంటల షోకి నేను వెళ్తున్నాను విజయవాడలో. సో వచ్చినప్పుడు మిడ్నైట్ అవుతుంది కాబట్టి రేపు మార్నింగ్ నేను సినిమా రివ్యూ ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్ జెన్యూన్ రివ్యూ నేను పోస్ట్ చేస్తాను, అందరూ కూడా చూద్దరు కానీ. సో ఇప్పుడు ఏరియా వైజ్ అసలు ఎంత కలెక్ట్ చేయాలి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 617 కోట్లు జరిగింది. మన తెలుగు సినీ చరిత్రలో ఏ సినిమాకు కూడా ఇంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదు. గతంలో త్రిబుల్-ఆర్, రాజమౌళి గారి, ఎన్టీఆర్ గారు అండ్ రామ్ చరణ్ వీళ్ళు ముగ్గురు కాంబినేషన్లో వచ్చిన త్రిబుల్-ఆర్ సినిమా 520 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది, అదే హయ్యెస్ట్ ఇప్పుడు వరకు. కల్కికేమో 370 కోట్లు, బాహుబలి 2కి 355 కోట్లు జరిగింది. హయ్యెస్ట్ పుష్ప 2 617 కోట్లు. సో ఏరియా వైజ్ ఒకసారి చూసుకుంటే, అంటే 617 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే ఈ సినిమా ప్యూర్లీ దాదాపుగా 650 కోట్లకు పైగా వసూలు చేస్తే, నెట్ షేర్ వసూలు చేస్తే సినిమా హిట్ అయినట్టు. నాట్ గ్రాస్కి షేర్కి తేడా తెలుసు కదా. సో సింపుల్గా చెప్తానులే మళ్ళీ. సో ఓవరాల్గా ఈ సినిమాకి 1000 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ అది ఇది అంటారు. సో 1000 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ విధంగా అంటే, ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్కి అమ్మారు. సో ఓటీటీ రైట్స్ అండ్ అదర్ బిజినెస్ మొత్తం కలిపి 1000 కోట్లు. సో ఇక్కడ ప్యూర్లీ థియేటర్ల నుంచి, ఏరియాల నుంచి టికెట్ల రూపంలో కలెక్ట్ అవ్వాల్సింది మాత్రం ఇదే. సో ఏరియా వైజ్ ఒకసారి చెప్పుకుంటే, ఆంధ్ర అండ్ తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 215 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే నైజాం ఏరియాలో, అంటే తెలంగాణలో 100 కోట్లు. గతంలో త్రిబుల్-ఆర్ సినిమా అనుకుంటా నైజాం ఏరియాలో 75 కోట్లకు జరిగింది. కానీ ఇప్పుడు ఈ సినిమా పుష్ప 2 సినిమా 100 కోట్లకు జరిగింది. సో రాయలసీమ అంటే సీడెడ్ ఏరియాలో ఈ పుష్ప 2 సినిమా 30 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఉత్తరాంధ్ర ఏరియాలో 23 కోట్లు, ఈస్ట్లో 14 కోట్లు, వెస్ట్లో 10 కోట్లు, గుంటూరులో 16 కోట్లు, కృష్ణాలో 13 కోట్లు, నెల్లూరులో 9 కోట్లు. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 215 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే ఉదాహరణకి సినిమా హిట్టు ఫట్టు అని ఎలా చెప్తాం, తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వాలంటే నైజాంలో 100 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే 100 కోట్లకు పెట్టి అక్కడ అందరూ బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు సినిమాను కొన్నారు. సో 100 కోట్లకు పైగా కలెక్ట్ చేయాలి. 105 కోట్లు, 110 కోట్లు, 115 కోట్లు ఎంత కలెక్ట్ చేసినా హిట్టే. ఒకవేళ 130 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది అనుకోండి, బ్లాక్ బస్టర్, సూపర్ హిట్, భారీగా లాభాలు వచ్చినట్టు. అలాగే రాయలసీమ సీడెడ్ ఏరియాలో 30 కోట్లకు కొన్నారు, అక్కడ 35-40 కోట్లు వచ్చింది అనుకోండి, మంచి హిట్. అంతకుమించి 50-60 కోట్లు వస్తే తిరుగులేదన్నమాట. అట్లా ఏరియా వైజ్ ఇంతంత పెట్టుకున్నారు. ఇక కర్ణాటకలో 32 కోట్లు బిజినెస్ జరిగింది ఈ సినిమాకి. అలాగే కర్ణాటకలో 32 కోట్లు. తమిళనాడులో ఇప్పుడు వరకు ఏ తెలుగు సినిమాకి ఇంత బిజినెస్ జరగలేదు, 52 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తమిళనాడు రాష్ట్రం మొత్తం మీద 52 కోట్ల బిజినెస్ అంటే ఆశ్చర్యం. ఒక తెలుగు సినిమాకి ఇంత మార్కెట్ తమిళనాడులో ఇప్పుడు వరకు లేదు. కానీ ఇప్పుడు హయ్యెస్ట్ థియేటర్స్ ఇస్తున్నారు, హయ్యెస్ట్ బిజినెస్ జరిగింది. ఎందుకంటే సేమ్ ఆ తమిళనాడు బార్డర్కి సంబంధించిన స్టోరీ ప్లస్ ఆ గెటప్స్, ఆ సినీ ఇక్కడ కథకు కూడా వాళ్ళు బాగా కనెక్ట్ అవ్వడం, అలాగే పుష్ప 1కి తమిళనాడులో మంచి కలెక్షన్స్ రావడం. సో అందుకని అక్కడ ఎక్స్పెక్టేషన్స్ గట్టిగానే ఉన్నాయి, భారీగానే ఉన్నాయి. అలాగే కేరళలో 20 కోట్ల బిజినెస్ జరిగింది. తమిళనాడు అంటే మనకు పోటీగా అక్కడ సినిమా మార్కెట్ బాగుంటుంది, అక్కడ థియేటర్లకు జనం వెళ్తారు. కానీ కేరళలో పెద్దగా థియేటర్లకు వెళ్ళరు. కానీ అక్కడ కూడా 20 కోట్ల బిజినెస్ జరిగింది. గతంలో త్రిబుల్-ఆర్ సినిమా కేరళలో 12 కోట్ల బిజినెస్ జరిగింది ప్రీ రిలీజ్ బిజినెస్, కానీ ఇప్పుడు పుష్పకి 20 కోట్లు జరిగింది. అలాగే హిందీ అండ్ అదర్
రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు కాకుండా ఇతర ఇండియాలోని ఇతర ప్రదేశాల్లో 200 కోట్లు బిజినెస్ జరిగింది. ఇది కూడా హైయెస్ట్ అనమాట. గతంలో RRR సినిమాకి 114 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే ఇప్పుడు పుష్ప 2కి మాత్రం హైయెస్ట్ అనమాట. హిందీ మార్కెట్ ఎక్కువగా ఉంది. బహుశా హిందీ వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు. ఈవెన్ పుష్ప 1 కూడా హిందీలో బాగా కలెక్షన్స్ వచ్చాయి. సో అందుకే అక్కడ వాళ్ళు కూడా భారీగానే డబ్బులు ఎట్టుకున్నారు. 200 కోట్లు. అలాగే ఓవర్సీస్లో 100 కోట్లు బిజినెస్ జరిగింది. ప్రీ రిలీజ్ బిజినెస్ ఓవర్సీస్లో పుష్ప 2 సినిమాకు 100 కోట్లు జరిగింది. గతంలో RRR సినిమాకేమో 76 కోట్లు జరిగిందనమాట. సో ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ మొత్తం కలుపుకుంటే 617 కోట్లు అనమాట. అక్కడక్కడ నేను మిస్ అయ్యి ఉండొచ్చు ఇది. సో ఇప్పుడు సినిమా హిట్ అవ్వాలా ఫట్ అవ్వాలి అనేది ఎలా మనం లెక్కేయగలం? సినిమా గ్రాస్ కలెక్షన్స్, నెట్ కలెక్షన్స్ వేరు ఉంటాయి. గ్రాస్ అంటే మొత్తం మీద సినిమా టికెట్ల అమ్మకం ద్వారా వచ్చింది. సో ఒకరోజు ఒక సినిమాకు 100 కోట్లు గ్రాస్ రావచ్చు. అందులో వినోద పన్ను కొంత మినహాయింపు ఉండాలి. వినోద పన్ను మినహాయింపుగా వచ్చేది నెట్ కలెక్షన్. అది కాకుండా థియేటర్స్ మెయింటెనెన్స్, థియేటర్స్ రెంట్, ఇతరత్ర ఖర్చులు పోగా ఓన్లీ మిగిలింది మాత్రమే అది షేర్ అంటారనమాట. సో ఈ సినిమా షేర్ 650 కోట్లు కలెక్ట్ చేస్తే పుష్ప 2 అనే సినిమా సేఫ్ జోన్లో ఉన్నట్టు, హిట్ అయినట్టు. 650 కోట్లకు పైగా అంటే 700, 750, 800 కోట్ల వరకు కలెక్ట్ చేస్తే సూపర్ హిట్ అయినట్టు. 850 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తే బ్లాక్ బస్టర్ బంపర్ హిట్ అయినట్టు. ఇవి షేర్ గురించి చెప్తున్నా, గ్రాస్ కాదు. గ్రాస్ అంటే సుమారుగా మినిమం తక్కువలో తక్కువ 1100 కోట్లు కలెక్ట్ చేస్తేనే సినిమా సేఫ్లో ఉన్నట్టు గ్రాస్ అయితే. గ్రాస్కి షేర్కి ఒక 60-40 అనుకోవచ్చు. అంటే ఒక 100 రూపాయలు మొత్తం కలెక్షన్స్ అయితే అందులో అంటే ఒక 100 రూపాయలు గ్రాస్ కలెక్షన్స్ ఉంటే అందులో షేర్ కలెక్షన్స్ మనం ఒక 60 రూపాయలు లెక్కేయచ్చు. ఒక 40% తీసేయచ్చు. 40-45% సినిమాని బట్టి ఉంటుంది, రాష్ట్రం ప్రాంతాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో అందుకే ఈ సినిమా పుష్ప 2 సినిమా షేర్ అయితే మొత్తం మీద 650 కోట్లకు పైగా రావాలి. గ్రాస్ అయితే మొత్తం మీద 1050 నుంచి 1100 కోట్లకు పైగా రావాలి. అలా వస్తేనే ఈ సినిమా హిట్ అయినట్టు అండ్ సేఫ్ జోన్లో ఉన్నట్టు, బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా సంతోషంగా ఉన్నట్టు. సో గతంలో చాలా సినిమాలకు 1000 కోట్లకు పైగా వచ్చాయి. సో ఇప్పుడు చూసుకుంటే పుష్ప 2 థియేటర్స్ ఎక్కువ ఇచ్చారు. 12,000 థియేటర్లు ఇచ్చారు ప్రపంచవ్యాప్తంగా. ప్లస్ సినిమా టికెట్ రేట్లు భారీగా పెంచారు. చెన్నై, తమిళనాడు, హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీస్లో భారీగానే టికెట్ రేట్లు పెంచారు. కాబట్టి మొదటి రోజే 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వస్తాయి అని ఆశిస్తున్నారు. అంటే మొదటి రోజే దాదాపుగా 135-150 కోట్ల వరకు షేర్ వచ్చేస్తుందని ఆశిస్తున్నారు. ఆ తర్వాత టాక్ వస్తుంది కాబట్టి ప్లస్ మొదటి రోజు అంటే గురువారం, ఆ తర్వాత శుక్ర, శని, ఆదివారాలు వీకెండ్ కలిసి వస్తుంది. సో మొదటి 4 రోజుల్లోనే ఈ సినిమా 70-80% కలెక్షన్స్ వచ్చేయాలని, అంటే 615 కోట్లు కాబట్టి మొదటి 4 రోజుల్లో ఒక 350 నుంచి 400 కోట్లు వచ్చేస్తే సినిమా నెక్స్ట్ ఇంకొక 10 రోజుల్లో ఎలాగ టికెట్ రేట్లు ఎక్కువే ఉన్నాయి కాబట్టి పూర్తిగా సేఫ్ జోన్లకు వెళ్ళాలి అని లెక్కేస్తున్నారు అన్నమాట. సో ఇది సినిమా ట్రేడ్ వర్గాలు, ట్రేడ్ పండితులు చాలా ఆచితూచి లెక్కలు వేస్తారు. ఏదో సినిమా ప్రొడ్యూసర్లు ప్రకటించుకోవచ్చు, మా సినిమా 500 కోట్లు కలెక్ట్ చేసింది, మా సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేసిందని ప్రకటించుకోవచ్చు కాక, కానీ వాస్తవమైన లెక్కలు వేరే ఉంటాయి. అవన్నీ మనకి సినిమా ట్రేడ్ వర్గాల నుంచి వస్తుంటాయి ఖచ్చితమైన లెక్కలు. సో సినిమా న్యూస్తో పాటు ఇతర అంశాలు, నేషనల్ అంశాలు, ఇంటర్నేషనల్ అంశాలు, స్పోర్ట్స్ రిలేటెడ్ అంశాలు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడానికి, అనలైజ్ చేయడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.